గుడ్డు అంటే ఎలా ఉంది? గుడ్డు నేను పెట్లా, కోడి పెట్టింది. తిను. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి గంట అవుతుంది, ఏమైంది? అంటే మా కుక్క మ్యాట్నికి వెళ్ళాడు, వచ్చే చేసి పెడతాలే. తండ్రి కుక్క. కర్మరా బాబు. ఏంది ఇది? టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది. నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా? టేబుల్ ఎట్టుంటుంది ఇంకా తగే. ఒరే నరసిగా, ఈ గుడ్డు ఎక్కడో విన్నట్టుందే. భయ్యా, గుండెకి చిల్లు పడింది భయ్యా. ఆపరేషన్ లక్షలు కావాలంటున్నారు. ఇదిగో ఈ పెద్ద సాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఒక్క షూరిటీ సంతకం పెడితే చాలు భయ్యా. చిల్లి పూడిపోద్ది భయ్యా. రేయ్, ఎంత లేట్ చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలు. వచ్చేసా భయ్యా. ఈ చేతులతో నేను చావగొట్టాలని ఉండదు. అది చెయ్యాలంటే నేను తాకాల, అది నాకు ఇష్టంలా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు కొట్టలేదా భయ్యా? తొందరేంలే, నేను వచ్చినానుగా. ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలు. డబ్బులు అడరా? డబ్బులా? భయ్యా అదేమైందంటే భయ్యా, నువ్వు షూరిటీ పెట్టించిన డబ్బులు నేను ఆడాడ నొక్కేసిన డబ్బులు తీసుకొని హైదరాబాద్ లో బిజినెస్ చేద్దాం వచ్చా. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకని ఆ డబ్బులు తీసుకొని ఇల్లు కొనుక్కొని నాలాంటి 10 మంది లుచ్చాగడం కలిసి వ్యాపారం చేసాం. కానీ భయ్యా, ఒక్క 50,000 కక్కుతుపడి మోసం చేశారని నన్ను ఆ కొడుకులు కొట్టి బయటికి పంపించారు భయ్యా. సర్వం కోల్పోయి సర్వర్ అయిపోయా. ఆ ఇల్లాడో చూపిస్తే ఏం చేస్తావు? వాళ్ళని కొడతావా ఏంటి? వాళ్ళు మామూలు రౌడీలు కాదు, ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు. ఓహో. రేయ్, ఇల్లు నాదే. నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పుడమైపోద్ది. నీకు కూడా. నన్ను కూడా కలుపుకోనని చెప్పుకున్నా భయ్యా. అర్థమైంది కదరా అడ్డగాడిదిల్లారా. ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు, కానీ ఎవరినైనా నిక్కాసైన పర్సన్ తెచ్చుకోండి. రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలియదే. సరే పద పద. రేయ్, ఈ విషయం ఎవరికి చెప్పబాకరా. సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయడమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. అన్న వస్తున్నాడు రా. నమస్తే అన్న. దండా చిన్నదే, దండం చిన్నదే. నాకు రెస్పెక్ట్ కావాలి. దానికి పైసలు కావాలి. నేను జీకే గండి కలవాలి. అన్నయ్య జీకే అన్న ఇంట్లో పార్టీ. ఎందుకు కొట్టానో తెలుసా? జీకే గండి జీకే అన్నా అన్నందుకు. అన్నది ఆడు కదన్నా. ఏ నిన్ను కొట్టకూడదా? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చానా కొడుకురా. వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా. ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా. అవునన్నా. అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్న, సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా.
ఏరా అన్నొచ్చాడని జీకేకి చెప్పు ఎలా ఏ నడరాబాయ్ నడు. ఓరాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఆ, ఏం చేయాలకన్నా? వీడు జీకే అన్న చుట్టం, అందుకే వీడు వాగుడంతా భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చింది వచ్చేసిన నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, కనికే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రేయ్.